హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు డే ఇన్ లైఫ్ వ్లాగ్ చేస్తున్నాం. ఏది వస్తుంది అనేది ఆదిరెడ్డి చేతుల్లో ఉందనమాట. వ్లాగ్ మొత్తం చూస్తే ఏముందనేది అర్థమవుతుంది. ఇప్పుడే ఉదయాన్నే లేచాము. లేచిన తర్వాత గుడ్ మార్నింగ్ చెప్పు. పుట్టినప్ప ఆకలేస్తుంది, ఫస్ట్ వాటర్ తాగాల. పొద్దున్నే లేగానే డైలాగులు పొట్టనొప్పి వస్తుందమ్మా, ఆకలేస్తుంది అంటే నైట్ ఎప్పుడో తిని ఆడి ఆడి అరిగి అరిగి వెలిసిపోద్ది పొట్ట. ఉదయాన్నే లేచేసరికి ఆకలేస్తుంది కదా. ఫస్ట్ హాట్ వాటర్ తాగాలి కదా తాత. అప్పుడు వాటర్ తాగేసి బ్రష్ చేసి టిఫిన్ తినేద్దాం. ఓకే, టుడే నో స్కూల్. నో స్కూల్ అనగానే మా అమ్మాయి మూతిలో నుంచి స్మైల్ వస్తుంది. అదే స్కూల్ ఉందంటే ఈరోజు వెళ్ళలేనమ్మా ఈరోజు వెళ్ళలేనమ్మా అంటది. ఫస్ట్ వాటర్ తాగాలి. నువ్వు పట్టుకున్నానికి ఇస్తాను నేను. నైరా నీకు కూడా కావాలా? ఇప్పుడు నూడిల్స్ తింటారట కదా. ఎవరు చెప్పారా దోస్త్ తిన్నాక నీకెవడరా నూడిల్స్ పెట్టొచ్చేదే? మమ్మీ చేసింది. ఫస్ట్ దోశ తిని చూపిరా. నువ్వు భలే తింటాం అనుకుంటారు ఇప్పుడు చూసేవాళ్ళు. అమ్మ ఎంత మంచి కూతురు ఆయన, చాలా మంచి కూతురు పుట్టింది ఆదిరెడ్డి గారి. అంత తినేసరికి అయిపోద్దాం ఎనర్జీ, అప్పుడు మళ్ళీ తోయాలి మేము. కానీ బాగా తినాలండి. అమ్మ నాన్న ఏదైనా పెడితే తినేయాలి కదమ్మా. నువ్వు తింటావు కదా, గుడ్ గర్ల్ కదా. బాగుందా? హైట్ సరిపోలేదురా, డైనింగ్ టేబుల్ ఎందుకు వచ్చారా? బాగుంది అది. థ్యాంక్ యూ నాన్న. తినేదే కావాలి నాకు. ఏంటంట? రెండు చేతులతో తింటున్నాను. వేడి వేడి పెనం మీద ఒక్క గరిట పిండి దోశ పోసి చుట్టు చుట్టు తిప్పి దానిపైన నెయ్యి వేసి కారం వేసి దోశ మడత పెట్టి ప్లేటులోన వేసి చెట్టి వేసి మా ఆదిరెడ్డి కమ్మగా తింటాడు. 4 days నుంచి రోజు కవిత ఇక్కడ దోశ బాగుందంట, ఇక్కడ దోశ బాగుందంట, ఇక్కడ దోశ బాగుందంట, తినడానికి వెళ్దాము అని అంటున్నాడు. ఇది ఎప్పుడు 4 years బ్యాక్ ఒక దగ్గర దోశ తిందామని పోయాం వాళ్ళప్పుడు నైట్. అప్పుడు బిగ్ బాస్ టైంలో అక్కడ దోశ లేదు. అంటే మేము ఏదైనా చెయ్యాలి అంటే అది ప్రకృతి సహకరించదు అనమాట. సో నిన్న 4 days నుంచి పోదాం అంటున్నాడు కదా అని చెప్పి పోయాము. సరే పాపం ఆదిరెడ్డి అడుగుతూ ఉన్నాడు, నాకు కూడా పోవాలని ఉంది అని చెప్పేసి. సో వెళ్తే దోశ తినలేదు, మిగతా అన్నీ తిన్నాము. కానీ ఏం తిన్నా కానీ హ్యాపీగా అనిపించింది. అప్పుడు అసలు గుర్తురాల. ఇంటికి వచ్చేటప్పుడు గుర్తొచ్చింది. ఇంటికి వచ్చేటప్పుడు పచ్చిమిరకాయలు, గోంగూర ఇవన్నీ కావాలి అని. అంతకుముందు దాకా ఇంటికాడ ఏం జరుగుతుంది ఏం గుర్తులేదనమాట. హ్యాపీగా ప్రశాంతంగా అలా తిని ఆ తిండి గురించి మాట్లాడుకొని మంచి విషయాలు మాట్లాడుకొని ప్రశాంతంగా వచ్చామన్నమాట. ఇట్లా అప్పుడప్పుడు వెళ్తే బాగుంటుంది ఎవరికైనా కూడా. సో మాకే కదా ఆల్రెడీ హ్యాపీగా ఫీల్ అయ్యిండు. సో మేమిద్దరం వెళ్ళొచ్చామన్నమాట. నైట్ ఇద్దరు పిల్లల్ని ఇంట్లో వదిలేసి వెళ్ళేసి వచ్చాం. నిజంగా పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం పెళ్ళైన తర్వాత కదా ఎవరితో ఏదైనా ఫస్ట్ టైంనే కాదు అన్నీ. ఎందుకంటే మా ఫ్యామిలీతో ఒక్క సింగిల్గా నేను ఎప్పుడల్లా ఫ్రెండ్స్తో వెళ్ళా, ఫ్యామిలీతో వెళ్ళా. అది తెలియదు ఫస్ట్ టైం నిన్నే అనమాట. పెళ్ళైన తర్వాత వెళ్ళడానికి కరోనా వచ్చింది. కరోనా వచ్చిన తర్వాత ఆదిత పుట్టిన తర్వాత బిగ్ బాస్ వచ్చింది. బిగ్ బాస్ తర్వాత నైరా పుట్టింది. ఇంకా సో అట్లా ప్రోగ్రెస్ జరుగుతూనే ఉంది లైఫ్లో. నిన్న మంచి ముహూర్తం వచ్చేసింది, అందుకని వెళ్ళొచ్చాం. తిన్నాం. ఏం తిన్నాం? అది కూడా కొంచెం హెల్దీ ఫుడ్డే తిన్నాం. బండి దగ్గర పానీపూరి తినడం మీకు ఎంతమందికి ఇష్టం చెప్పండి ఒకసారి కామెంట్ చేయండి. నాకు బండి దగ్గర తినడమే ఇష్టం. ఎందుకంటే ఒక్కొక్కటి పెడతా ఉంటే ఆనియన్స్ వేసుకొని తింటా ఉంటే అబ్బా అనిపిస్తుంది. మళ్ళీ మా ఇంట్లో తినడం కూడా ఇష్టం. ఎందుకంటే మా ఇంట్లో పానీపూరి మేమందరం మా అమ్మ వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళందరం కలిసినప్పుడు పానీపూరి చేసుకుంటాం అనమాట. ఇన్స్టెంట్ పానీపూరీస్ ఉంటాయి కదా, అవి నూనెలో వేసుకొని వేయించుకొని, సో అవి తెచ్చుకొని కొత్తిమీర పుదీనాతో జ్యూస్ చేసి ఇంకా అంతనం ఆనియన్స్ కట్ చేసుకొని తింటుంటే
ఎట్లా జరుగుతుందంటే అది మీకు ఎప్పుడన్నా వీడియోలో చూపిస్తా. ప్రతిసారి మేము కలిసినప్పుడల్లా పానీపూరి ఎట్లా తింటామంటే మా పెద్దక్క నూనెలో వేసి దేవతా ఉంటుంది, మా మూడక్క కటింగ్ చేస్తూ ఉంటుంది, మా అన్న మిక్సింగ్ చేస్తూ ఉంటాడు, నేను మాత్రం ఏం చేయను. మరి మనం చిన్నప్పటి నుంచి అంతే, తినేదే కానీ చేసేది లేదనమాట. పిల్లలతో పాటు కూర్చొని నేను కూడా వాళ్ళకి హెల్ప్ చేసి పెట్టి 2 నోట్లు వేసేసుకొని అట్లా తింటూ ఉంటామంట. చాలా బాగుంటుంది పానీపూరి. మా ఇంట్లో అందరం గ్యాదర్ అయినప్పుడు పానీపూరి మాత్రం కన్ఫామ్గా ఉండాల్సిందే మాకు. అది తింటే అది ఒక హ్యాపీనెస్. ఒక్కరు తింటే బాగుంటుంది పానీపూరి, అందరు కలిసి కొట్టుకొని తింటా ఉంటే బాగుంటుంది. సో అట్లా బండి దగ్గర తినడం నాకు కూడా ఇష్టం అనమాట. మా ఫ్రెండ్స్తో ఒక్కసారి తిన్నా అంతే, తర్వాత ఇంకా ఆదిరెడ్డితో తినిందే. కానీ నాన్న తిన్నాను. సరే ఏమైంది నేను ఫస్ట్ పానీపూరికి వెళ్ళాము. పానీపూరికి వెళ్ళిన తర్వాత మనకు తెలిసిన మాట్లాడారు, పానీపూరి తినాలంటే ఎట్ట పెడితే అటు తినాలా, స్టైల్గా తినాలంటే అస్సలు కష్టము, ఎవరైనా మాట్లాడినా ఇబ్బందిగా ఉంటుంది తినడానికి. సో ఎట్టొకట చిరునాలుగు వేసి వచ్చి అక్కడ కొన్ని పార్సల్ తీసుకొని, పానీపూరి తీసుకోలేదు, పావుబాజీ తెచ్చాము పార్సల్. తర్వాత మళ్ళీ దోశకని వెళ్ళాము. దోశ దగ్గర అబ్బాయిలే ఉన్నారు, అమ్మాయిలు లేరు. వరేనాయన ఎంతమంది అబ్బాయిల కష్టం, మనము వద్దులే అని చెప్పేసి వస్తా ఉన్నాం. వేరే దగ్గర తిందాం అనుకున్నాం. ఆడ న్యాచురల్స్ అనేది చూసి అరే ఒకసారి మనం రాగి ఇడ్లీ అవి కూడా ట్రై చేద్దాము అని చెప్పి అవి ట్రై చేసినాం అనమాట. ఓ బాగుందని చెప్పేసి ఈ పార్సల్ కట్టు ఇంటికి అన్నాను. అవి పార్సల్ కట్టించుకొని వచ్చాం. కటోరా కూడా తాగదామని అన్నాడు. కటోరాతో నేను అప్పుడప్పుడు జ్యూస్ చేస్తాను అనమాట. సో ఇంకా జిగరతాండ మాకు బాగా ఇష్టం. సో దానికి రీప్లేస్గా ఇది ఉందని చెప్పేసి అట్లా వెళ్ళి అన్న చాలా బాగా మాట్లాడుతూ ఉంటాడు. సో ఆ అన్న దగ్గర జ్యూస్ తాగేసి మాకు కావాలి ఐ లవ్ కావాలి ఈ దగ్గరికి వెళ్ళి ఒకసారి అట్లా రౌండ్ వేసుకొని వచ్చి, ఎప్పుడు పోవాలి దాని దగ్గరికి పోయి అవసరం అట్టిపుల్ల ఆంటీ అంటే రెగ్యులర్గా ఆంటీ దగ్గరే తీసుకుంటాం అనమాట. ఆడకెళ్ళి ఇవన్నీ బలి చెప్తాను నేను స్టోరీ. అట్టిపల్లి ఆంటీ గడికి వెళ్ళి అట్టిపళ్ళు తీసుకొని నేను కావాలకి వచ్చిన తర్వాత మేము ఈ ప్లేస్కి వచ్చి ఇటు సైడ్ తుమ్మలపేంట సైడ్ వచ్చిన తర్వాత ఆంటీ దగ్గర తీసుకుంటాం అనమాట అట్టిపళ్ళు. ఎందుకంటే 2 డేస్కి ఒకసారి కావాలి కాబట్టి ఆంటీని పలకరిస్తూ ఉంటాం. నేను చూసి షాక్ అయినా, ఆంటీ లేదు ఈ పక్కకు వచ్చింది, అది చూసిండి, లేకపోతే నేను అట్ట వెళ్ళిపోయిండేదాన్ని. ఆంటీ ఈ పక్క వచ్చిందని, ఆంటీ ఈ పక్కకు వచ్చిందంటే అక్కడ డస్ట్ పడుతుందమ్మా, కన్స్ట్రక్షన్ జరుగుతుందని చెప్పింది. నాకు తీసుకొని అయిపోయిన తర్వాత వెజిటేబుల్స్ దగ్గర పచ్చిమిరకాయలు లేవు 4 డేస్ నుంచి, పచ్చిమిరకాయలు తీసుకొని ఇది గోంగూర ఉంది, గోంగూర కూడా కావాలని చెప్పేసి అది తీసుకొని అలా ఇంటికి వచ్చేసాం. ఆ సోది అయిపోయింది. బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉన్నాను. ఇంకా ఒక్క దోశ కూడా కంప్లీట్ చేయలేదు నువ్వు? తిను మొత్తం. ఏం చేస్తారా డాడీని? అద్విత చెప్పు, ఏబిసిడీలు చెప్పు. అసలు ఏం చెప్పావురా? అంతేనా? మిస్ చేయాలి. బాగా చదవకూడదురా. బాబు మా చిన్న పాపని చూపించండి బాబు, నైరా పాపని. నైరా పాప మా నైరాకు అయితే యాపిల్ ప్యూరీ పెడుతున్నాను అనమాట. యాపిల్ కొంచెం పుల్లగా ఉంటుంది, దానికోసం కొంచెం ఖర్జూరం వేసి మిక్సీ గ్రైండ్ చేశాను అనమాట. లూలి ఏంటి? నూడిల్స్ బాగా మాట్లాడు. ఈ స్పూన్స్ అయితే కిడ్స్కి చాలా బాగా యూజ్ అవుతాయి అనమాట. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి, మూతి దగ్గర తగిలినా కూడా పెయిన్ అట్లా ఏం ఉండదు. వాళ్ళకి ఇచ్చిన చేతికి ఇచ్చినా కూడా ఆడుకోవడానికి బాగుంటుంది. ఇవైతే పిల్లలకి చాలా బాగా కంఫర్ట్గా ఉంటాయి. ఈ బౌన్సర్ కూడా బాగుంది. నేను మామూలుగా ఉయ్యాల్లో అంటే చిన్నప్పుడు పడుకోబెట్టడానికి అని చెప్పి తీసుకున్నా, కానీ ఫుడ్కి కూడా బాగా యూజ్ అవుతుంది. కానీ ఇది కంటిన్యూస్గా యూజ్ అయితే అవ్వదు, ఎందుకంటే 7-8 months వరకు బాగా సెట్ అవుతుంది. ఆ తర్వాత ఫీడింగ్ చైర్ కొనుక్కోవాల్సి ఉంది, ఎందుకంటే ఎగురుతూ ఉంటుంది, పడుతుంది కింద. అందుకోసం వాళ్ళు కూర్చోవడం స్టార్ట్ చేసినంటే ఇది అస్సలు సెట్ అవ్వదు. ఇవన్నీ లింక్స్ ఉంటాయి మన కాడ, నువ్వు ఆన్లైన్లో కొనదా? అన్ని ఆన్లైన్లో కొని ఈ లింక్ ఇస్తా. కానీ ఇది
5 to 8 months వరకు అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మ్యూజిక్ కూడా ఉంటుంది. అది లేస్తుంది మ్యూజిక్ స్టార్ట్ చేసేసరికి. ఇట్లా లేచేటప్పటికైతే సెట్ కాదు. బిఫోర్ లేక ముందు వాళ్ళు పడుకోబెట్టడానికి కానీ ఇట్లా ఓపడానికి కానీ ఎంటర్టైన్ చేయడానికి ఇది ఇట్లా స్టాండ్ కూడా ఉంటుంది. పట్టుకొని ఆడిపియచ్చు. అంటే ఊరికి ఎత్తుకోవాలని ఈజీగా ఉంటుంది కదా మనకి. ఈ రోజు వీడియోలో నైరాకి సంబంధించి ఏ ప్రోడక్ట్స్ చూపించిన 99% స్క్రీన్ మీద ఆ ప్రోడక్ట్స్ లింక్స్ ఇస్తాను. ఇది ర్యాక్ చూపించాలన్నమాట. బుక్స్ అవన్నీ పెన్సిల్స్ ఉంటాయి కదా, నీట్గా మొన్న పండగప్పుడు సర్ది పెట్టా. అదిత అమ్మ సర్దలేకపోతుంది, ఇట్లా చేస్తే క్లమ్జీగా చేస్తే అంటే ఇప్పుడు ఆ రోజు నుంచి ఎక్కడి నుంచి తీసిన అది వేసేసి బాక్స్ మూత పెట్టేస్తుంది. మా బంగారు తల్లి గురించి ఒక వీడియోలో చెప్తాలేండి, చాలా మందికి ఉపయోగపడుద్ది. ఎంత మారింది నిజంగా ప్రేమతో చెప్తే పిల్లలు ఎవరైనా వింటారు. ఈ మన పాపనే కాదు, ఓపిక చెప్పాలి. కానీ ఒక్కోసారి మనం కూడా ఓపిక తప్పిద్ది. ఎందుకంటే పిల్లల్ని చాకడం అంత ఈజీ కాదు కాబట్టి మీరేం ఫీల్ అవ్వద్దు. పిల్లలు చాకడం ఒక ఆర్ట్. నిజంగా చాలా మంది మదర్స్కి, నాకు కూడా ఉంటుంది, అంటే నేనేమన్నా వాళ్ళకి సరిగా చేయట్లేదని ఎవ్రీ మదర్ కిడ్కి ఆమెకు చేయగలిగినంత ఖచ్చితంగా చేస్తుంది. చేయకుండా అలా బాధపడకూడదు. నేను కూడా బాధపడతానే ఉంటా, అది కూడా చెప్తానే ఉంటా. అరే అది ఇంత వండి పెడుతున్నాను స్నానం చేపిస్తున్నాను, ఇదే సరిపోతుంది, వాళ్ళతో ఎప్పుడు ఆడుకోవాలి అని. అట్లా కూడా ఆడుకుంటానే ఉంటా. ఆడుకొని ఇదంతా బొక్కలు పెట్టుకున్నా, ఏడంతా మోక గడ్డిలో పరిగెత్తి ఆ పిల్లతో ఏంది సూపర్ స్పీడ్ ఆమా పరిగెత్తి కింద పడి నాకు చెట్టు అంతా గీక్కొని ఇదంతా పుండ్లు అయిపోయినాయి. నేను చాలాసార్లు ఫీల్ అయిపోయి కళ్ళ మీద నీళ్ళు కూడా చేస్తాయి. అంటే నేను సరిగా చూసుకోవట్లేదా అని. మరి నాలాగే ఎవరు చూసుకుంటారు? నేనే కదా చూసుకుంటాను. అంటే వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు. ఉదయం లేచినప్పటి నుంచి వాళ్ళకి ఫుడ్, స్నానం, సిరప్, తలకి ఆయిల్ పెట్టడం, దువ్వడం, డ్రెస్ చేంజ్ చేయడం, డైపర్ మార్చడం, స్నానం చేపించడం, అంటే డే మొత్తం చూస్తే వాళ్ళకి వండి పెట్టడం, అది పని చేయడం. అది కూడా మనం స్పెండ్ చేసినట్టే. ఆడుకుంటేనే స్పెండ్ చేసినట్టు కాదు. మీకు కుదిరితే ఆడుకోండి, కానీ ఆడుకునేంత టైం ఇద్దరు ఉన్నప్పుడు కుదరదు ఖచ్చితంగా. కానీ దానికి మీరు ఫీల్ అవ్వకూడదు. మనం 24 hours వాళ్ళతోనే స్పెండ్ చేస్తున్నాం, అది ఫీల్ అవ్వాలి మనం. ఎందుకంటే మనం ఇంట్లో ఉన్న వాళ్ళు, మేము ఇంట్లోనే ఉంటున్నాం, జాబ్స్ చేయట్లేదు. ఈ మధ్య నాకు ఈ టాపిక్ చెప్పాలా, అది ఒక నిమిషం చెప్తాను. కాంట్రవర్షియే. చాలా మంది మదర్స్ ఇది ఫీల్ అవుతున్నారు, నాకంటూ ఒక రికగ్నైజేషన్ ఏమీ లేదు అని. నీ ఇద్దరు పిల్లల్ని నీలాగా ఎవరు చూసుకుంటారు చెప్పండి? ఎవ్వరు చూసుకోలేరు. ఒక మదర్ని రీప్లేస్ ఖచ్చితంగా ఎవ్వరు చేయలేరు. సో దానికంటే నీకేం రికగ్నైజేషన్ కావాలి చెప్పు? అది చాలామంది స్ట్రెస్ తీసుకొని ఫీల్ అవుతున్నారు. ఈవెన్ నేను కూడా ఒక్కోసారి ఏమన్నా వీడియోస్ చూసినప్పుడు, ఎవరైనా చూసినప్పుడు, అరే నేను ఎందుకు చేయలేకపోతున్నాను? నేను నా ఇద్దరు పిల్లల్ని బ్రహ్మాండంగా చూసుకుంటున్నా, దానికి మళ్ళీ ఇంకొకటి ఎందుకు అవసరం? అది చేసే టైంలో చెయ్యొచ్చు. మీరు ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. ఇద్దరు పిల్లల్ని ఒక మంచి ఫుడ్ పెట్టి వాళ్ళ మంచిగా రెడీ చేసి మంచిగా చాకితే దానికి మించింది ఏదీ లేదు. నేను ఇది చేయాలి అది చేయాలన్నప్పుడు కొంచెం వాళ్ళు పెద్దోళ్ళు అవ్వనివ్వండి, ఆ తర్వాత చేయండి. 3-4 years పట్టద్ది తర్వాత లైఫ్ ఖచ్చితంగా. కానీ ఇప్పుడు వచ్చే మెమరీ చాలా మంది తల్లులు ఈ బిడ్డల టైంలోనే స్ట్రెస్ తీసేసుకుంటారు. ఈవెన్ నేను కూడా తీసుకోవడం వల్ల నాకేమైంది, జబ్బులు వచ్చాయి. ఆ జబ్బులు ఏమవుతాయి, మనం ఆరోగ్యం పాడైందంటే వాళ్ళని చూసుకోలేము, మనం చూసుకోలేము. దానివల్ల ఇంట్లో అందరూ డిసప్పాయింట్ అవుతారు. సో అదే స్ట్రెస్ తీసుకోకుండా 3-4 years పిల్లలకి, ఆ తర్వాత మనకి, అంటే మనది మనం సెల్ఫ్ కేర్ తీసుకోవద్దు అనట్లేదు, తీసుకుంటూనే వాళ్ళని మంచి చక్కగా సెల్ఫ్ కేర్ తీసుకున్నా ఒక 4-5 years వాళ్ళకి డెడికేట్ చేయాల్సిందే, చెయ్యాలి. ఒక మదర్ ఖచ్చితంగా చేయాల్సిందే. చేసిన తర్వాత కూడా కొంచెం చేయలేనా నేను చేయాలంటే ఇప్పుడు ఇద్దరు చేస్తే సంపాదించేది ఎవరు? అది తండ్రి సంపాదించాలి. వాస్తవానికి నేను పెద్దగా చేయట్లేదు, కానీ చేసే తండ్రి కూడా ఉంటారులే. చేసే తండ్రులు కూడా ఉంటారు. నేను కూడా కొంచెం చేస్తానని చెప్పినా నా వీడియోలో. నువ్వు ఎందుకు చేయట్లేదు నాన్న? ఎందుకు చేయట్లే? చేస్తున్నావు కదా, ఎంతో కొంత హెల్ప్. ఉడత భక్తి సాయం, ఏదైనా సాయమే. సో మీరు అట్లా ఎవ్వరు ఫీల్ అయ్యి స్ట్రెస్ తీసుకొని నేనేం చేయలేకపోతున్నాను, స్ట్రెస్ కాదు నాలాగా స్ట్రెస్ తీసుకోవద్దని చెప్పాలి నువ్వు. నాలాగా స్ట్రెస్ తీసుకోవద్దు. ఇప్పుడు మారిందిలే మా కవిత. స్ట్రెస్ అంటే నేను నా మైండ్ సెట్ వేరు. నేనేదో సాధించాలి చెయ్యాలి అనేది నాకు బాగా ఉనింది. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పిల్లల్ని సాధించాలి అనుకున్నా నేను.
సో ఆ ఇద్దరు పిల్లల్ని మంచిగా ఒక వాళ్ళకై వాళ్ళు కొంచెం తెలుసుకునేంత వరకు నాకంటూ ఏం వద్దు. అంటే సెల్ఫ్ కేర్ తీసుకోవద్దని చెప్పట్లేదు నేను, మీకు ఎలా చేయాలనిపిస్తుంది అట్లా చేసుకుంటా ఉండండి, కానీ ఆ పీరియడ్ అనేది పిల్లలకు మాత్రమే ఇవ్వండి. ఈ టైంలోనే వాళ్ళతో స్పెండ్ చేయగలుగుతాము, ఆ తర్వాత ఇంకా చేయలేము, ఎందుకంటే వాళ్ళు బిజీ, వాళ్ళ స్కూలు ఇంక ఇవే సరిపోతాయి, వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి వాళ్ళు మనకు దొరకరు అనమాట ఆ టైంలో. సో మీరు ఎవరు స్ట్రెస్ తీసుకోకుండా నాలాగా మీరు హ్యాపీగా ఆ ఇద్దరు పిల్లల్ని కొంచెం పెద్దవాళ్ళు లేదాకా ఉండండి. ఆ తర్వాత మీరు ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో అవన్నీ స్టార్ట్ చేయొచ్చు అప్పటి నుంచి. సో ఇప్పుడు పిల్లలే మనకు అచీవ్మెంట్, అంతే. పిల్లలు సక్సెస్, పిల్లలు హ్యాపీగా ఉంటే అదే అచీవ్మెంట్ అంతే. చాలా మంది మేము జాకాం కదా అని పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. హస్బెండ్ వాళ్ళ అమ్మ కానీ మా వైఫ్ వాళ్ళ అమ్మ కానీ మేము జాకాం కదా అని, హస్బెండ్ అనడం కానీ మీ అమ్మ వాళ్ళు జాకారు కదా, మా అమ్మ వాళ్ళు జాకారు కదా, నీకేంటి ప్రాబ్లం అని. అప్పుడు పేరెంటింగ్ చాలా వేరు, ఇప్పుడు పేరెంటింగ్ చాలా డిఫరెన్స్ ఉంది. సో అది చెప్పినా కూడా అర్థం కాదేమో కొంతమందికి, అర్థం చేసుకోండి. అప్పుడు పిల్లల్ని చాకేది ఇప్పుడు పిల్లల్ని చాకే ప్రాసెస్ చాలా మారింది. సో దాని తగ్గట్టు టైం ఎక్కువ తినేస్తుంది ఇప్పుడు పిల్లల్ని చాకడంలో. అప్పుడు అందరు ఫ్యామిలీస్ పెద్ద పెద్దగా ఉండేవి, సో ఇప్పుడు ఫ్యామిలీస్ కొంచెం చిన్నవి అయినాయి. సో వైఫ్ అండ్ హస్బెండ్ ఒకరికొకరు అర్థం చేసుకొని పిల్లల్ని చాక్కుంటా వెళ్ళాలన్నమాట. సో అది నా పాయింట్, అంతే. అస్సలు అద్విత రాగానే ఆ ఫేస్ దగ్గరికి చూడగానే నైరా ఎక్స్ప్రెషన్స్లో ఎంత హ్యాపీగా ఉంటుందంటే నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది నైరా ఫేస్లో. ఎందుకంటే కడుపులో ఉండి మాట్లాడి అద్విత బాగా విన్నట్టుంది మా నైరా. దృష్టిందా విన్నట్టుంది. ఆ పిల్ల మాట్లాడితే ఎక్కడ సౌండ్ విన్నా కాడ మక్కలాగుంది అని తిరుగుతూ ఉంటుంది కదరా. అక్క కూడా స్కూల్ అద్విత కూడా ఏమి ప్రేమరా నాయన, ప్రేమ మళ్ళీ జలసీ కూడా అద్విత. అమ్మో నాకు ముద్దు పెట్టలేదమ్మా, రోజు నైట్ ఇది ఒకటి నవ్వుకుంటా, ఒక్కోసారి బాధపడతా, అరే నిజమే కదా అద్వితతో అప్పటిలాగా స్పెండ్ చేయట్లేదే అని. కాదు, అద్విత కూడా స్కూల్ నుంచి రాగానే అత్త నేను హ్యాండ్ వాష్ చేసుకున్నా, చెల్లి ఇప్పుడు టచ్ ఇచ్చా అని అంటది ప్రతిసారి. అవును, స్కూల్ నుంచి రాగా అంటే ఏమన్నా చెప్పితే ఇవి బ్యాడ్ అంటే నా తల్లి బొంగరతలు వెంటనే వింటది, ఈ జడ విషయంలో తప్పించి. 4 to 5 yearsలో ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుందంట. అంటే నేను ఒక ప్రాబ్లం జరిగిందంటే చాలా రీసెర్చ్ చేసుకుంటా, అంటే ఏంది ఇది ఎట్లయింది ఎందుకు అని చెప్పి. 4 to 5 yearsలో ఇమాజినేషన్ ఎక్కువ ఉంటుందంట. మేబీ వాళ్ళ స్కూల్లో జడలు వేసేది, పిల్లలందరూ కొత్త వేరే డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేసుకుంటారు కదా, అవి కావాలంటది ఒకటి. ఈ మధ్య లూజ్ అయిపోయింది, జడ లూజ్ అయిపోయింది అంటుంది, దానికి రీప్లేస్గా వేరే జడ వేసినా కూడా నచ్చట్లా. సో అదొక్కటే ప్రాబ్లం అయింది. అయినా కానీ అది కూడా మాకు నవ్వుకుంటు, నేనైతే ఉదయాన్నే కూడా స్టార్ట్ చేసింది, అర్ధరాత్రి 2 అప్పుడు 3 అప్పుడు లేసి కూడా అదే జడ విషయం టాపిక్ వస్తుంది. అప్పుడు కొంచెం కోపం వస్తుంది, అయినా కూడా పేషెన్స్తో వేస్తూనే ఉంటా. అంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేస్తాను, ఇంకా తర్వాత అసలు వేయాలన్నా కూడా వాళ్ళు దొరకరు కానీ. ఈ మధ్య 2 రోజుల నుంచి నేనే బిర్ చేసుకుంటున్నా అని చెప్తుందిలే. నేర్పించా నాకు పని లేకుండా. మా నాయన వస్తుంది చూడండి. ఏమి నాన్నగారు ఎక్కడికి వెళ్ళారండి? నేను మీకు సరిగా కన్వే చేసినానో లేదో నాకు తెలియదు, కానీ నేను చెప్పే ఇంటెన్షన్ నా మైండ్ సెట్ ఉండే వాళ్ళకి అర్థమవుతుంది అని అనుకుంటున్నాను నేను. సో ఈరోజు సాటర్డే అనమాట, సాటర్డే పూజ ఉంటుంది కాబట్టి మా ఇంట్లో, అంటే రోజు చేస్తాం పూజ, సాటర్డే కొంచెం స్పెషల్గా చేస్తాం, కంటిన్యూ అవుతుంది. చూస్తూ ఉండండి, మేము రెడీ అయ్యి వస్తాం. నాగలక్ష్మి రెడీ అయినట్టుంది ఈరోజు ఏదో ఉదయాన్నే రెడీ అయ్యా, ఉదయాన్నే స్నానం చేసా, రెడీ అయ్యా. ఏమండి నాన్నగారు ఎలా ఉన్నారు? ఏడికి పోయచ్చు నువ్వు? కొట్టుకాడికి పోయి టీ తాగాడు, కాసేపు కూర్చొని. టీ ఇంట్లో పెడుతున్నారు కదా, టీ ఇంట్లో తాగినా ఆడదాయినా తాగాల అలవాటు అయిందట. రోజుకి 6-7 టీలు తాగేది, మళ్ళీ ఏమో టీ పెట్టలేదు అంటాడు. నిన్న ఎన్ని తాగినావు నాన్న చెప్పు? ఒకటే ఆడా నిన్న ఉదయం తాగొచ్చు, ఇంట్లో తాగినవా, మళ్ళీ అడవి తాగినవా, మళ్ళీ పాప కల్లా దాని పోయినప్పుడు టీ తాగినాడు. అవును తాగేవు, మళ్ళీ సాయంత్రం ఇంట్లో పెట్టా కదా, పెట్టిన తర్వాత కూడా తాగినా, పెడితే వద్దటవా. మీ ప్లాట్ వ్యాపారం ఎట్టుందండి? ఆటలాడుండి అసలు అడిగేవాడు కొనేవాళ్ళు. లక్షలు సంపాదిస్తున్నావా? 1 లక్షల 2 లక్షల రూపాయి వచ్చింది. ఎందుకైతే మరి గాలికి తిరగడం? గాలికి తిరగకుంటే ఇంటి ఊరితో మాట్లాడాలి నేను. వీళ్ళేమో వీళ్ళ పని వీళ్ళకి సరిపోయా, నీ పని నీకు సరిపోయా, నువ్వు ఆ పిల్లలతో నీతో ఆ టీవీలు ఆ సెల్లు చూసుకొని సరిపోయా. మీ ముగ్గురికి 3 సెల్లులు ఉండే, నాకేం సెల్లు లేకపోయా. అందుకని టీవీ కాడ కూర్చోవాలి కాసేపు. ఆ టీవీ పొద్దు చూడాలి, తలనే పుట్టేది అటు పోయేది, అటు పోయి తిరిగి వచ్చేది. తాతయ్య పెట్టాలమ్మా, తాత ఇది పెట్టంట, తాత బాగా చేతావులే.
ఇవన్నీ మా ఇంట్లో పూసిన కాసిన పూలు అనమాట. లావెండర్ కలర్ పూలు ఇదొక చెట్టు, ఇదొక చెట్టు, ఆ వైట్ పూలు ఒక చెట్టు, ఆ ఎల్లో కలర్ పూలు ఒక చెట్టు అనమాట. అంతా తల ఒకటి ఇచ్చారనమాట. వాళ్ళు గుర్తుగా పూలన్నీ పూసాయి. ఈరోజు దేవుడికి పెడతా ఉన్నాను. తులసి మాల మాత్రం నేను మా ఇల్లు మేము ఇంట్లోకి రాకముందు ఒక చెట్టు మొలిసిందని చెప్ప కదా పాత ఇంట్లో ఉన్నప్పుడు, దాని విత్తనాలు తుంచి వేస్తూ ఉంటే అదే చాలా ఎక్కువైపోయి అప్పటికి పీకేస్తూ ఉన్నాం. అవే ఈ తులసి మాల అనమాట. ప్లాస్టిక్ ఉన్నట్టుంది, ఇక్కడ రియల్ ఫ్లవర్స్ అవి. రియల్ ఫ్లవర్స్ మన గార్డెన్లో పూసినవే. నేను ఇప్పుడు చూపించొస్తా కొత్త చాలా రోజుల తర్వాత చూడండి వర్షం ఫాస్ట్కి వెళ్ళి చూపించొస్తా ఉండండి. మా నాన్న ఏడ ఉండే. నానా ఏం చేస్తున్నావు? ఏయ్ అనుభవించు రాజా, అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది ఎందుకో. మా నాన్న బయట వర్షం పడుతుంది కాబట్టి ప్రకృతిని ఆస్వాదించలేక ఇక్కడ పార్కింగ్ రూమ్లో అల్లాడిస్తున్నాడు. కాలు మీద కాలు వేసుకొని 2 కుర్చీలు మళ్ళా అల్లాడించాను. నేను గార్డెన్లోకి వెళ్ళొస్తా. వీళ్ళు ఇప్పుడు దాకా ఆ దేవుడికి పెడుతున్న పూలు ఇవి, ఈ వైటు, ఇది ఒక కలరు, అన్నీ పడిపోయేంత వెయిట్ వచ్చేసినాయి. అది ఏదో చేయాలంటున్నారులే, వాళ్ళు వచ్చిన తర్వాత చెప్తారు. అది పరిస్థితి. మొత్తం అలంకరించిన తర్వాత చూపిస్తారు కదా. ఇప్పుడు పూజ కోసం అయితే పూలు వస్తూ ఉన్నాను. ఇవి వచ్చేసి శంకు పూలు, కొబ్బరికాయలు వచ్చినాయి. అది తీసుకుంటాలే, చల్లగానే ఉంది వదిలే. ఏ భలే అసలు ఏంటి కదా ఇంత అందం కూడా. ఏ నా ఫేవరెట్ చెట్టు ఇది కూడా, వన్ ఆఫ్ ది ఫేవరెట్. అన్ని ఫేవరెట్ అనుకో నాకు. ఇప్పుడు ఎందుకు కదా ఫ్లవర్స్ పెట్టడానికి పెట్టావు కదా ఆల్రెడీ. ఈ ఫ్రెష్ పూలు ఈరోజు వచ్చినాయి. అన్ని పూలు పెడితే మళ్ళీ పూలు ఎందుకు? ఈ ఫ్రెష్ పూలు అవి ఎప్పటి నుంచో ఉన్నాయి. పుట్టుకొక నిమిషం అదే కొయ్యాల. మొన్నే ముందు కొట్టా, ఇదంతా స్మెల్ వస్తూనే ఉంది ఇంకా. చాలా మంచి స్మెల్ వస్తుంది. గుడి ఉన్నట్టే ఉంది కొత్త. ఆ ఫ్లవర్స్ బయట వాళ్ళని తీసుకొని వచ్చి అలంకరించినా కూడా అంత అందంగా ఉండదు. ఇంట్లో ఫ్లవర్స్ అట్టనే చూడు, షాక్ అవుతారు. సో అందరం బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఏమన్నా ఆలోచన నాన్న రాలేదా? మా నాయన ఆగడయ్యా, ఎందుకంటే పాపం హెల్త్ డైట్ పాపం ఆయన. ఇందాకేం తెలుసు కదా, నేను వర్షం పడుతున్న బయటికి వెళ్తుంటే సౌండ్ వస్తూ ఉంది పార్కింగ్ ఏరియాలో. ఏందని పోతే తల మీద గుడ్డ వేసుకుని కాలు మీద కాలు వేసుకుని 2 కుర్చీల మీద కాలు వేసుకుని బీటి తాగుతున్నాడు. అనుభవించు రాజా అని పాట పాడినా. ఆయన ఎంజాయ్ చేసినట్టు మనం చేయలేం. ఆయనకి సిగరెట్లు తెచ్చాను, చూపిస్తూ ఉన్నాడు మీకు. మా నాన్నకి బీడీలు అయితే ఆరోగ్యం చెడిపోతున్నానా, డబ్బులు అయితే అని నేను ఇస్తాను, ఇబ్బంది లేదు, ఓన్లీ సిగరెట్లు తాగని చెప్తే ఆ మొదటి సిగరెట్లు నాకు నచ్చరా, బూతు మాట్లాడినందుకు ఏమనుకో మా నాయన లాంగ్వేజ్ అది, ఆయన నచ్చరా అంటాడు. దాంతోపాటుగా నేను ఏమన్నా సంపాదిస్తున్నా అంటారా, నీ డబ్బులు ఖర్చు పెట్టడం నాకు ఇష్టం లేదు అంటాడు బాబు. ఎన్ని చెప్పినా ఏంటో. అందుకని నేను ఎక్కడికైనా బయటకు వెళ్తే 200-300 సిగరెట్లు చేస్తారా, కనీసం ఒక 2 నెలలైనా తాతలేని. అవి ఉంచుకొని ఒక 5-6 నెలలు తాతలు అందరికి ఇస్తా. తెచ్చిన తర్వాత మళ్ళీ తెస్తానని అనుకుంటాడో ఏమో కావాలని. పెద్దోళ్ళు అంతే, మళ్ళీ తెస్తే డబ్బులు ఖర్చు అనుకుంటాడు ఏమో. అవి బాగాలేవరా యాంద్రయ్యా అంటాడు. అలా ముందు సిగరెట్లు తెస్తా. మా నాయన తాగలే, ఎవరైనా తాగే వాళ్ళకి ముందు తెస్తూ ఉంటారు అట్లా. ఇప్పుడు వేడి దోశలు అయిపోయినాయి. నెక్స్ట్ చల్లని రాత్రి అన్నంలో ఊరగాయ అన్నం ఉందా? నాకు మామిడికాయ ఊరగాయ, మంచినీళ్ళు, నైట్ అన్నము, ఉప్పు. ఎందుకులే 1,00,000 రూపాయలు ఇచ్చినా కూడా నేను పంచపక్ష పరిణామాలు పెట్టి అన్నము ఊరగాయ నీళ్ళు ఎందుకంటే నేను మజ్జిగ పెరుగు తిన్నాను. అది ప్రాబ్లం. అందరూ బిర్యానీ పెట్టు, బిర్యానీ తినవా? నేను నువ్వు తెలీదా, నేను ఎప్పుడైనా అన్నము మంచినీళ్ళు ఉన్నప్పుడు అది తినకుండా ఉండదు చెప్పు, నువ్వు అడిగితే. ఇప్పుడు కాదు, అది రేపు సండే కదా, రేపు బిర్యానీ ఇది పెడతా. ఏది తింటావు? అది తిని ఇది తింటా, లేకుంటే ఇది అది తింటా. ఏదో 2 అయినా కవర్ చేస్తాగా అంటే అంటారు కానీ నాకు ఇష్టం కదా. సరే తినండి, మళ్ళీ మాట్లాడతా. మా నైరా పాపకి బర్త్ సర్టిఫికేట్ కోసం వెళ్తున్నా. వెళ్ళి మున్సిపల్ ఆఫీస్లో బర్త్ సర్టిఫికేట్ అప్లై చేసి వస్తాను. ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్ వస్తేనే ఆధార్ కార్డు వస్తుంది, ఆధార్ కార్డు వస్తేనే హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా ఈ వీడియోలో చెప్తాను. నిజంగా చెప్తానన్నా, మన హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్లో యాడ్ అవ్వాలంటే ఆధార్ కార్డు, బర్త్ సర్టిఫికేట్ కావాలి. సో మా పాపని యాడ్ చేయాలి కాబట్టి
దానికోసం వెళ్తున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ గురించి కూడా వీడియో అయిపోయి లేదని చెప్తాను. ఈ డ్రెస్ వచ్చేసరికి మా వైఫ్ ఇంకా తీస్తుంది అంటే నేను చెప్పాలి. సంక్రాంతికి మా వైఫ్ గిఫ్ట్గా నాకు ఇచ్చింది సర్ప్రైజ్ లాగా. సో ఇది చూపిమని అర్థం, చెప్పమని అర్థం. అదే చెప్పమని చెప్తుంది. వస్తున్నా నాన్న. అలా ఈ డ్రెస్ ఎలా ఉంది అది? వావ్, థ్యాంక్ యూ. మా అద్విత ఆడుకోవడానికి పక్కింటికి వెళ్ళి వచ్చింది. నేను అప్పలు తెచ్చున్నాను, అందుకని వెయిట్ చేస్తున్నాం అద్విత కోసం. ఆర్డర్ వచ్చింది అద్విత. ఏం ఆర్డర్ అవుతుంది? ఫీడింగ్ చేయరా? సరే రండి. అద్విత అప్పలు తెచ్చానా? కమాన్ దా, మళ్ళీ చూపిద్దాం. లేదు దా, అప్పలు తెచ్చారా? అద్విత కోసం అప్పలు తెచ్చాను. అయ్యో కథ దాంట్లో బర్త్ సర్టిఫికేట్ మనం తీసుకురావా, మర్చిపోయా. పైన ఉంది, ఇది హౌల్లో ఉంది. మా నైరా పాప బర్త్ సర్టిఫికేట్ వచ్చేసింది. ఇంకా పాస్పోర్ట్లు, ఈస్పోర్ట్లు, హెల్త్ ఇన్సూరెన్స్లు అన్నీ చేపిస్తా. రే అప్పుడే తీసుకొని చూస్తున్నావురా, నన్ను అడగవా? స్వీట్స్ కాదు, నీకు ఇష్టమని కూల్ కేకులు తెచ్చా. నీకు ఇష్టమే కదని కూల్ కేకులు కాదు, కూల్ కేకే. కూల్ కేకులే కేక్ తెచ్చేసిన డైరెక్ట్. నీకోసం స్ట్రాబెరీ కేక్ తెచ్చా. రే తాత తినకూడదమ్మా, ఏ తాతకి జీడిపప్పులి, తాతకి పకోడీ. ఇది ఏం కేక్ నానా? స్ట్రాబెరీ కేక్ ఫర్ యూ. స్ట్రాబెరీ కేక్ రోజు తినకూడదు, ఇది ఒక్కరోజు తెచ్చాడు డాడీ. ఓకే, వద్దు నీకు. ఇప్పుడు మా వైఫ్ చేత నేను తిట్టించుకోవాలి. ఖచ్చితంగా తిట్లు తప్పవు. సరే, ప్రపంచంలో ఏ వైఫ్ అయినా తిట్టుద్ది. ఈరోజు బర్త్డే లేదు, ఏమీ లేదు, కూల్ కేకులు బర్త్డే బాయ్స్కి తెచ్చినట్టు. ఇప్పుడు ఖచ్చితంగా తిట్లు తప్పవు. రెడీగా ఉండండి అందరూ తిట్టించుకోవడానికి. తిట్లు పెడతా. ఎస్, ఇప్పుడు తిట్టించుకోవడానికి రెడీగా ఉన్నాను. కమాన్ లెట్స్ గో. నువ్వు ఈ మధ్య బాగా తింటున్నావు కదా అని. అంటే నేను లేకపోయినా కూడా ఎవరో ఒకరు తెచ్చుతున్నావు కదా. కూల్ కేక్ అంటే తింటున్నావు కదా అని. కూల్ కేక్ ఒకటే తినేది నేను, అయినా కానీ ఇంత తినలేదు. ఒకదాన్ని తినకపోతే పిల్లలు అనేది తినడమ్మా. పిల్లలు మా నాగలక్ష్మికి బర్త్డే చేసేద్దాం. సో ఇప్పుడు చాలా 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 ఇంపార్టెంట్ విషయం చెప్తాను. ఇది ప్రమోషన్ కాదయ్యా, ఎందుకంటే ఇది ఏదైనా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా చెబితే 90% పీపుల్ ప్రమోషన్ అనుకుంటారు. ఇది ఏ ప్రమోషన్ కాదు, ఏ బ్రాండ్స్ చెప్పను, దేని గురించి చెప్పను, ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చెప్తా. అది కూడా ఎందుకంటే కూతుర్ని హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది చూసారా, మేము ఏదైతే పాలసీ తీసుకున్నాం దాంట్లో మెంబర్గా యాడ్ చేశాను కాబట్టి ఈ వీడియోలోనే, ఎందుకంటే బర్త్ సర్టిఫికేట్కి వెళ్ళొచ్చాను కాబట్టి దాంట్లో భాగంగా మీకు కూడా చెబుదాం అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్య క్రికెట్ ఆడడానికి మా ఊరు వెళ్ళినప్పుడు కానీ, డాబాలకు వెళ్ళినప్పుడు కానీ, ఎక్కడికి వెళ్ళినా ఎవరితో అయినా నేను ఫస్ట్ మాట్లాడే మాట 5 minutes కాన్వర్జేషన్ ఉంటే ఖచ్చితంగా నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా అని అడుగుతున్నాను అందరినీ. నేను ఏదైనా వాళ్ళకే మంచి చేయగలుగుతానేమో అని ఒక సలహాతో. ఎందుకంటే మీరు చూసే వాళ్ళలో ఎక్కడైనా తీసుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం తీసుకోండి. ఎక్కడైనా తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్కి బొచ్చడి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. లేకపోతే మీ దగ్గరలో ఉండే బ్యాంకుకి వెళ్ళినా కూడా ఇస్తారు. ఎవరి దగ్గర తీసుకున్నా 1000-2000 డిఫరెన్స్ ఉంటుంది తప్పించి ఏమి లక్షలు కోట్లు ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. నువ్వు 100 కోట్లు అయితే ఎంత కూడా చేసుకోవచ్చు, కానీ 100 కోట్లు అన్నా కూడా నీకు అప్పటికప్పుడు లిక్విడ్ క్యాష్ కావాలంటే రాదు. నీ దగ్గర కోట్లు ఉన్నా కూడా ఒక్కసారిగా 1-2 కోట్లు నీ ఇంట్లో హస్బెండ్కో వైఫ్కో ఖర్చు అవుద్ది అన్నప్పుడు అప్పటికప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ బెడ్ మీద ఉన్నవాడే సగం పోతాడు. ఎందుకంటే నా భార్య 70 లక్షల రూపాయలు యాడ్ నుంచి తెస్తా అని, నా భార్య నా హస్బెండ్ 1 కోటి రూపాయలు యాడ్ తెస్తారని హార్ట్ అటాక్తోనే పోతారు. ఆ టెన్షన్ లేకుండా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి. నేను ఎందుకు చెప్తున్నాను అనేది ఇంకొక మాట చెప్తాను. ఎగ్జాంపుల్కి నానే తీసుకుంటాను. నేను బాగానే సంపాదిస్తున్నాను, బట్ నాకు బాగలేకపోయింది అనుకోండి, నా ప్రాపర్టీస్ కావచ్చు, నేను ఎక్కడ డబ్బులు పెట్టినది కావచ్చు, అంటే ఇన్వెస్ట్మెంట్లు కావచ్చు, అది నా వైఫ్కి తెలియకపోవచ్చు, నాకు తెలుసు. నేనే మంచాన పడ్డాను అనుకోండి, కోమాలోకే వెళ్ళాను అనుకోండి, నాకు 1 కోటి రూపాయలు అవసరమైంది అనుకోండి, హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే మా వైఫ్ ఎక్కడికి వెళ్ళి నన్ను చూసుకుంటూ బెడ్డలు చూసుకుంటూ ఎక్కడికి వెళ్ళి అమ్ముకొని వచ్చి ఎక్కడికి వెళ్ళి లోన్లు పెట్టి డబ్బులు తీసుకొస్తుంది. మా వైఫ్కి బాగాలేకపోతే మేబీ నేను ఎక్కువ చూసుకుంటున్నాను కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ నేను చేసుకోవచ్చు. కొన్ని హౌసెస్లో భార్య చూసుకున్నప్పుడు ఆ భార్యకి బాగాలేకపోతే హస్బెండ్ ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తాడు, ఆ హస్బెండ్ గాలికి తిరిగేవాడు అనుకోండి, అతను ఎక్కడి నుంచి తీసుకొస్తాడు డబ్బులు 1 కోటి రూపాయలు కావాలంటే. ఈ రోజుల్లో
ఫ్యూచర్లో ₹1,00,00,000 తక్కువ పెద్ద జబ్బు ఏదైనా వస్తే కాదు, ₹1,00,00,000 తక్కువలో అవ్వదు, అన్ని ₹1,00,00,000 పైన ఉంటుంది. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్గా తీసుకోండి. ఎంత ఉంటుందని సింపుల్గా చెప్తాను, మాదే చెప్తాను ఎగ్జాంపుల్కి. పాలసీల పేర్లు చెప్పండి, ఎందుకంటే అది తీసుకోమని చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి. ఎన్ని సైట్లో ఎన్ని ఏజెంట్ దగ్గరికి వెళ్ళి తీసుకోండి. మాది వచ్చేసరికి ₹28,000, ₹1 crore పాలసీ. ₹28,000 మా నలుగురికి. మా నాగలక్ష్మికి సపరేట్ పాలసీ నా 2-3 డేస్లో తీసుకుంటా. నేను ఎక్కడ కేర్లెస్ కూడా చేయట్లా, నా నాగలక్ష్మికి కూడా సపరేట్ పాలసీ తీసుకుంటున్నా. ఎందుకంటే ఏమో ఆ అమ్మాయికి బాగాలేకుండా వస్తే, ఎందుకంటే మా ఫ్యామిలీలో కలపరు అండ్ మా నాన్నకి పాలసీ ఇవ్వట్లేదు, ఎందుకంటే 70 years ఉన్నాయి కాబట్టి ఇవ్వట్లా. నాకు మా వైఫ్కి మా ఇద్దరు బిడ్డలకి కలిపి ₹28,000 1 crore పాలసీ. 1 crore వరకు ఏమొచ్చినా ఉంటుంది అండ్ అది 2 crore వరకు అవుద్ది. ఇప్పుడు అయితే 1.5 crore ఏమైంది. 1 yearలో 1.5 crore వరకు హెల్త్ బాగాలేకపోతే చూస్తారు వాళ్ళు. ఇది 28,000 ఎందుకంటే ఇప్పుడు 0 GST ఉంది. లాస్ట్ ఇయర్ మా ముగ్గురికి 28 ఉంది. ఇప్పుడు నైరాని యాడ్ చేస్తే 6,000 ఎక్స్ట్రా పడింది, ఎందుకంటే 6,000 GST ఉండదు, 22కి వచ్చింది. ఇప్పుడు ఆ 6,000 కలిపితే మా పాపకు వచ్చేసింది 28,000లో నలుగురికి వచ్చేసింది. మా సిస్టర్కి నాకు తెలిసి 12-13 వేలు ఉంటుందంట. మాట్లాడేశాను, అది కూడా 2-3 డేస్లో తీసుకుంటాను, అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. సో హెల్త్ ఇన్సూరెన్స్ క్యారెక్ట్ చేయదు మా, దయచేసి హెల్త్ ఇన్సూరెన్స్ క్యారెక్ట్ చేయొద్దు, తీసుకోండి మస్ట్ అండ్ షుడ్గా. దాని మీద హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా కొన్నిసార్లు క్లైమ్స్ రిజెక్ట్ అవుతాయి, కొన్నిసార్లు అసంతృప్తి ఉంటుంది, అది ఓకే. బట్ పెద్ద పెద్ద ఇష్యూలు వచ్చినప్పుడు అస్సలు రిజెక్ట్ అయ్యే అవ్వవు. దీని మీద సపరేట్గా నీట్గా చెప్తాను. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఏమి అబద్ధాలు చెప్పకూడదు, ఏమేం చేయాలి, ఏమేం చేయకూడదు అనేది క్లియర్గా సపరేట్ వీడియో చేస్తాను, ఒకవేళ మీరు చేయరా ఉండాలంటే. దాంతోపాటుగా మీరు హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా క్లైమ్లో అప్పుడు రిజెక్ట్ అప్పుడు వీటన్నిటి విషయాలలో మీరు ఏదైనా పర్సనల్గా ఫీల్ అయినాయి కానీ ఏదైనా నెగిటివ్స్ పాజిటివ్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏదైనా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ఏదైనా ఒక పర్టికులర్ స్కీమ్ ఏదైనా ఉంటుంది చూసారా, ఏది బాగుంటుంది అనేది కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయిందని బట్టి కింద కామెంట్స్ చేస్తే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ యూజ్ అవ్వచ్చు. దయచేసి స్పామ్ లాగా అబద్ధాలు చెప్పొద్దు. మీరు తీసుకున్నది ఇది బాగుంది అని అనిపించినప్పుడు నిజంగానే కామెంట్స్ చేయండి. లేదు అంటే ఇది బాగలేదు అన్నా కూడా వాటి గురించి కూడా చేయండి. దీని మీద 2-3 వీడియోస్లో మాట్లాడతాం, ఎందుకంటే నేను ఎడ్యుకేట్ చేద్దాం అనిపించింది. ఎందుకంటే నేను 1.5 year బ్యాకే తీసుకున్నాను. అంతకుముందు దాకా నాకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఏం బొక్క ఏముంది మనకి ఎందుకు అనుకున్నా. బట్ ఒక పెద్ద మనిషి నాకు ఏం చెప్పాడంటే, అప్పటికప్పుడు ₹1,00,00,000 కావాల్సినప్పుడు నువ్వు ఏ ఆస్తులు అమ్మి తీసుకురాగలవని. సింపుల్గా హెల్త్ ఇన్సూరెన్స్ తీసేసుకుంటే అయిపోద్ది 20,000. అండ్ చాలామంది ఏమంటారంటే హెల్త్ ఇన్సూరెన్స్కి మనకి ఏది జబ్బు రాకుండా ఉంటే మళ్ళీ వెనక్కి రాదు కదా డబ్బులు అనేసి. అరే నాయన, మనం కట్టే 15-20,000కి అసలు జబ్బే రాలేదంటే అంతకుమించి అదృశ్యమే ఉంది, డబ్బులు వెనక్కి రాకపోయినా. అది సో ఈ వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా నాకు ఆల్రెడీ లెంత్ అయి ఉంటుందేమో, ఇంతవరకు ఆపేస్తానేమో, లేకుంటే వ్లాగ్ సాయంత్రం చెప్తాను. దట్స్ ఇట్. మీకేమనిపించింది ఈ వ్లాగ్, న్యాచురల్ వ్లాగ్ అని కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతే మామ, లవ్ యూ, బాయ్.